హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే మేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక డాక్టర్ ఒక చిన్నారిని వేరే వాళ్ళకి అమ్మేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. పూర్తి విషయాల్లోకి వెళ్తే ఆమె పేరు శోభారాణి. ఆమె గత 20 ఏళ్లుగా ఒక క్లినిక్ అయితే నడుపుతుంది. సాధారణంగా అందరూ కూడా ఆమె దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. ఎవరికి కూడా ఈ విషయం తెలియలేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఒక ఎన్జిఓ సంస్థ ఒక ఆపరేషన్ నిర్వహించి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో ఇదంతా కూడా ఎలా చేశారు, వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు, కేవలం ఈ చిన్నపిల్లలు మాత్రమేనా, లేకపోతే వయసులో ఉన్న అమ్మాయిలు కూడా ఇట్లా కిడ్నాప్ చేసి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారా, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే పరిస్థితి అయితే ఇప్పుడుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఈ ఆపరేషన్లో ఒక మెంబర్ మనకి ఫోన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి అతన్ని పూర్తిగా విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి, చెప్పండి. అయితే రైట్. అయితే ఏదైతే డాక్టర్ వేరే వాళ్ళకి ఒక పాపను అమ్మేస్తుంటే మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో ఇదంతా కూడా మీరు ఈ ఆపరేషన్ అంతా కూడా ఎట్లా నిర్వహించారు? అయితే మనకి సమాచారం అందింది 1 వీక్ బ్యాక్. మనకు అందిన సమాచారం మేరకు మనము 17వ తారీఖు వాళ్ళని సంప్రదించాం. ఓకే. సంప్రదించినప్పుడు తను మనకు కొంతమంది ఫోటోలు పంపించింది. అంటే చిన్న పిల్లలు అన్న? చిన్న పిల్లలవి. అంటే తను విక్రయించే పిల్లలు వయసు 2 రోజుల నుంచి సంవత్సరం వరకు ఉంటుందని తనే చెప్పింది. ఓకే. సో మనకి పంపించిన పిల్లల వయసు ఆ రోజు పంపించిన 7 నెలల బాబు, 7 నెలల పాప, సంవత్సరం బాబు, 2 నెలల పాప. ఓకే. సో మనము 2 నెలల పాపను సెలెక్ట్ చేసుకుని పంపించాము. పాప ప్రైస్ 4 lakhs అని చెప్పేసి ఆమె మనకి రిప్లై ఇచ్చింది, వాట్సాప్ లో రిప్లై ఇచ్చింది ప్రైస్ మాత్రం. ఓకే. ఇచ్చిన తర్వాత తను మేము అడ్వాన్స్ పే చేయమని చెప్పేసి అడిగింది. అడిగిన తర్వాత మేము అడిగాము, ఎక్కడ మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, మీరెవరో మాకు తెలియదు, ఏదో మాకు ఉన్న సమాచారం మేరకు మీకు ఒక కాల్ చేసి మాట్లాడాం, కానీ మీరెవరో మాకు తెలియదు కదా, మాకు తెలియనప్పుడు మేము మీకు అన్నోన్ గా అడ్వాన్స్ ఎట్లా పే చేస్తాము అంటే, మేము మీకు ఒక లొకేషన్ చెప్తాం, అక్కడికి వచ్చి మమ్మల్ని కలిసి పే చేయండి అన్నారు. బట్ తెల్లారి మీకు విజయవాడలో అప్పగిస్తామని చెప్పారు. ఓకే. మన టీం అంతా ఉన్నది హైదరాబాద్ లో. మనం విజయవాడ వెళ్ళి ఆపరేషన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనకు టైం టేకింగ్ కాబట్టి మనం ఒక రోజు టైం తీసుకోవడం జరిగింది. రైట్. అంటే వీళ్ళకి ఈ హైదరాబాద్ లోనే కాకుండా విజయవాడ వేరే ప్రాంతాల్లో కూడా టీం అయితే ఉంది వీళ్ళకి 100%. ఎందుకంటే తను నాకు చెప్పిన ప్రకారము తను ఈ విజయవాడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఏలూరు నుంచి వాళ్ళు వస్తున్నారు, మనకి విజయవాడలో హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పేసి చెప్పింది. ఓకే. చెప్పిన తర్వాత విజయవాడ అనేసరికి మనం కూడా ప్లాన్ చేసుకోవడానికి 1 డే టైం పట్టింది. సో ఈ ప్రాసెస్ లో మనం మళ్ళీ రీఅప్రోచ్ అయ్యేసరికి మధ్యలో మనం కాంటాక్ట్ లోనే ఉన్నాము. మళ్ళీ రీఅప్రోచ్ అయ్యి ఫైనలైజ్ చేసుకునే టైంకి మనము ఆ పాప మీరు పేమెంట్ డిలే చేశారు, పాపను వేరే వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళని చెప్పేసి చెప్పింది. ఓకే. సో మనము అది మనకు డైరెక్ట్ తన క్లినిక్ లొకేషన్ కి వెళ్ళిన తర్వాత తను చెప్పింది ఫేస్ టు ఫేస్ లో. ఓకే. చెప్పింది, అదేంటంటే అట్లా చేశారు, మాకు చాలా ఎమర్జెన్సీ అని చెప్పాం కదా, మాకు టైం లేదు, మా బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన యుఎస్ వెళ్ళిపోతే మా ప్రాపర్టీ షేరింగ్ ఆగిపోతుంది అని చెప్పేసి మనం కొన్ని తనకి రిక్వెస్టింగ్ గా చెప్పుకున్న తర్వాత తను ఇంకొన్ని ఫొటోస్ పంపించింది. ఓకే. అంటే చిన్నపిల్లలవి 2 నెలల పాప ఇంకొక ఫోటో పంపించింది. మొత్తం అలా చిన్నపిల్లలు మీకు ఎన్ని పిక్స్ పంపించింది, ఎంత మంది? 4 పంపించింది. ఓకే. సో తను ఆ టైంలో డైరెక్ట్ గా మా ముందే కాల్ చేసింది ఒక వ్యక్తికి. స్కూటీ అంటే తన కోడ్ అన్నట్టు, వాళ్ళు మాట్లాడుకునే కోడ్ ఏంటంటే స్కూటీ అంటేనేమో అమ్మాయి, బైక్ అంటేనేమో అబ్బాయి. ఓకే. అంటే ఒక కోడ్ కూడా మాట్లాడుతున్నారు, ఇట్లా కోడ్ లో మాట్లాడుతున్నారు. స్కూటీలు ఏమన్నా ఉన్నాయా అని. ఆల్రెడీ మీరు పంపించింది నచ్చలేదంటే ఇంకోటి పంపియండి అని చెప్పేసి ఇంకోటి ఉంది కదా సో అని వాళ్ళ లాంగ్వేజ్ లో, వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ లో వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఓకే. మీ దగ్గర మేము ఉండంగానే అక్కడ. ఓకే. తను ఇగో వీడియో వచ్చింది చూడండి, ఈ పాప మీకు ఓకేనా అంటే చూపించింది. సరే మనం ఎవరైనా ఓకే అని చెప్పేసి ఓకే చేసాము. ఓకే చేసి ఆ వీడియో మనకు పంపించింది. ఓకే. పంపించిన తర్వాత ప్రైస్ ఎంత అంటే 4 lakhs ప్లస్ ఇంకో 20,000 అని చెప్పేసి చెప్పింది. కానీ విజయవాడలో ఎక్స్చేంజ్ అని చెప్పేసి చెప్పింది. సో విజయవాడ నుంచి మనం డైవర్ట్ చేస్తే మనకి హైదరాబాద్ అయితే కొంచెం మనకి సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో మనం ఆమెను మళ్ళీ రీకన్సల్ట్ అయ్యి పేమెంట్ అయితే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, రేపు మంగళవారం కదా, మంగళవారం అయ్యగారు మంచిది కాదు, సోమవారం బుధవారం తీసుకోమంటున్నారని చెప్పి తనని 1 day ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మీరందరూ కలిసి ఎక్స్టెండ్ చేస్తారు కావాలని?
కావాలని ఎక్స్చేంజ్ చేసాం. యాక్చువల్లీ ఇది మంగళవారం జరగాల్సింది. ఓకే. ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఏమైందంటే తను సరిగ్గా మళ్ళా ఈ వన్ డే అంటే ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ టైంలోనే తనకు ఒక కాల్ వచ్చింది. ఓకే. అబార్షన్ అనే మాట వినిపించేసరికి మా టీమ్ లో ఒకరు అడిగారు, మేడం అబార్షన్ అంటున్నారు ఏంటి, మీరు అబార్షన్స్ కూడా చేస్తారా అంటే, అవును చేస్తానమ్మా, యాక్చువల్లీ రేపు పొద్దున్న నాకు అబార్షన్ కేసు ఉంది, మీరు ఖచ్చితంగా వెళ్దాము అని అంటే నేను అది పోస్ట్ పోన్ చేసుకుంటాను అని చెప్పింది. రైట్. అంటే ఆమె ఇదంతా కూడా ఈ అబార్షన్ విషయం అంతా కూడా ఆమె పట్టుబడక ముందు మీరు నార్మల్ గా మాట్లాడుతున్నప్పుడు నార్మల్ గా మాట్లాడుతున్నప్పుడు అబార్షన్ విషయమే కావచ్చు, లింగ నిర్ధారణ గురించే కావచ్చు, లేకపోతే తను చేస్తున్న పిల్లల వ్యవహారమే కావచ్చు, ఇవన్నీ మా ముందే మాట్లాడింది. తను ఇదంతా నమ్మి మాట్లాడడానికి కారణం ఏంటి అని అంటే, తను వరంగల్ కి సంబంధించిన వ్యక్తి కావటము, నేను కూడా అదే వరంగల్ కి సంబంధించిన వ్యక్తిని అని చెప్పటము, అక్కడ ఉన్న ప్లేసెస్ నాకు తెలిసిన ప్లేసెస్ అన్ని కూడా చెప్పడము, వీళ్ళు మన వాళ్ళే అన్నట్టు తను నమ్మడం జరిగింది. అంటే ఓకే రైట్, ఒక నమ్మకాన్ని అయితే ఇచ్చారు మీరు ఆమెకి ఏం కాదు అని. చేసుకున్న తర్వాతనే తను ఫ్రీ అయింది. సో పాపని విజయవాడ మాకు వన్ డే అంటే, సరే అండి మళ్ళా రేపొద్దున మీరు టైం తీసుకోవాలంటే కష్టం అవుతుంది కదా, అడ్వాన్స్ అయితే ఇవ్వండి, అడ్వాన్స్ ఇవ్వకపోతే మాత్రం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో అడ్వాన్స్ పే చేయకపోతే 10:30 కల్లా నైట్ పే చేయకపోతే పాపని మళ్ళా మీరు మిస్ అవ్వాల్సి వస్తుంది అంటే, లేదండి అడ్వాన్స్ ఇష్యూ ఏం లేదు, అడ్వాన్స్ చేసేస్తాను, కానీ రేపు అయ్యారు ఇట్లా అంటున్నారు మరి ఏం చేయమంటారండి అని అంటే, ఇంకా మళ్ళా మేము టైం తీసుకునే స్కోప్ లేదండి, అసలు మా వాళ్ళని పంపించి తెప్పించేస్తాను అని అంటే, దీని ముందుగా ఏం జరిగిందంటే తన్ని, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలంటే నాకు ఒక 20-30 వేలు ఖర్చు వస్తుంది కదండి, నేను మా వాళ్ళు రావాలి కదా, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి కదా, సో ఆ డబ్బులు ఏమైనా మీకే ఇస్తాను అని చెప్తే, అయితే ఓవరాల్ గా 4,50,000 ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఓకే. సార్ నేను ఇస్తాను, ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తాను అని చెప్పేసి 4,50,000 కి ఫైనల్ చేసుకున్నాం. 4,50,000 మేము ఫైనల్ చేసుకున్న తర్వాత తను బుధవారం పొద్దున్న 9 గంటలకి మమ్మల్ని రమ్మని చెప్పడం జరిగింది. ఓకే. 9 గంటలకి మేము వెళ్ళినాక తను 1 అవర్ వెయిట్ చేపించింది. మీరు క్లినిక్ లో కూర్చోవద్దు, సెకండ్ ఫ్లోర్ లో నేను ఉండేది, మీరు సెకండ్ ఫ్లోర్ లో కూర్చోండి. అంటే క్లినిక్ ఆమె ఉండే ఆమె హౌస్ కూడా ఒకే ప్లేస్ లో ఒకటే చోట సెకండ్ ఫ్లోర్ లో కూర్చున్న తర్వాత ఒక గంట తర్వాత మీకు వెహికల్ నెంబర్ కూడా చెప్తాను, 1 మినిట్. AP10 AF 8989 అనే ఆల్టో కార్ లో, యాష్ కలర్ ఆల్టో కార్ లో ఇద్దరు వ్యక్తులు ఒక పాపను తీసుకుని వచ్చారు. ఓకే. అంటే వాళ్ళ పేరెంట్స్ అయి ఉంటారా లేకపోతే నార్మల్ గా వాళ్ళు వీళ్ళ టీమ్ మెంబర్స్? ఓకే. వచ్చారు. వచ్చిన తర్వాత మేము పైన ఉన్నాం కదా, వాళ్ళని కింద కూర్చోబెట్టి పాపను తీసుకుని పైకి వచ్చింది. పైకి వచ్చిన తర్వాత కొంత డిస్కషన్ జరిగింది మాకు. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గురించి, వాటి గురించి, అది కూడా తను చేపిస్తాను బ్యాక్గ్రౌండ్ లో అని చెప్పింది. దానికి ఎక్స్ట్రా అమౌంట్ అని చెప్పింది. అయితే ఆమె పాప పేరెంట్స్ గురించి అన్న చెప్పిందా? పాప పేరెంట్స్ ఎవరు అని అంటే ఒక 2 ఆధార్ కార్డ్స్ ఇచ్చింది మాకు, కానీ దాంట్లో అడ్రస్ డీటెయిల్స్ ఏం లేవు. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లో టాప్ లో ఉన్న ఫొటోస్ తీసి మనకు పెట్టారు. ఓకే. ఆ ఫొటోస్ కూడా పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు కదా? అవి కూడా మేము షేర్ చేసాము ఎస్ఐ గారికి. ఇచ్చిన తర్వాత పాప అంతా డిస్కషన్, ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ జరిగిన తర్వాత క్యాష్ తీసుకురండి అంటే, సరే నేను తీసుకొస్తాను, కార్ లో ఉందని నేను కిందకి రావడం జరిగింది. మేము కిందకు వచ్చిన తర్వాత టీమ్ ని అలర్ట్ చేస్తుంటే సలీం, ఈమెకు ఎవరైతే మెయిన్ సపోర్టింగ్ పర్సన్ గా ఉన్న సలీం ఉన్నాడో, సలీం ఆమెని అలర్ట్ చేసి పారిపో అని చెప్పడం జరిగింది. ఓకే. అంటే మీ టీం అలర్ట్ చేయడం విషయం అతను చూసాడు, అప్పటికే చూసాడు ఆయన. చెప్పడంతో ఇమ్మీడియట్ గా మేము ఒక 10 మెంబర్స్ అక్కడ ఉన్నాం సరౌండింగ్స్ లో. ఓకే. మేము సలీం కూడా పారిపోయే ప్రయత్నం చేశాడు. సలీం ని పట్టుకునే ప్రయత్నంలో ఎవరైతే కార్ వేసుకుని వచ్చాడో అతను పారిపోయాడు. పైన ఉన్న మా వాళ్ళని దగ్గర నుంచి పాపని లాక్కొని ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చింది ఆమె. ఓకే. ఎవరు సార్ ఆమె? శోభారాణి, ఎవరైతే డాక్టర్ ఉందో ఆమె. ఓకే. వచ్చిన తర్వాత మా వాళ్ళు అక్కడ పైన ఉన్న వాళ్ళకి చెప్పిన సమాచారం ఏంటంటే, ఫస్ట్ ఫ్లోర్ కి రాగానే వీళ్ళని లోపలికి రానియకుండా ఇంటి ఓనర్ వాళ్ళ భార్య వీళ్ళని లోపల పెట్టి డోర్ వేసింది. శోభారాణిని, పాపని. ఆ ఇంటి ఓనర్ భార్య. ఓకే. అంటే ఈ భాగవతంలో ఆమె కూడా పాల్పంచుకుందనొచ్చా? అంటే మనం చూస్తున్న దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆమె కిందకు రావడం జరిగింది. కిందకు వస్తుంటే ఏంటి ఏమైంది అని అడగాల్సింది పోయి లోపల పెట్టేసి డోర్ వేసేసింది. సో లోపల పెట్టి డోర్ వేసేసింది అని అంటే తనని దాచిపెట్టే ప్రయత్నం. అసలు వాళ్ళ చిన్న పాప ఎవరు, నీ చేతిలో ఎందుకు ఉంది, వాళ్ళు ఎందుకు నిన్ను నీతో ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళంతా ఎవరు అని అడగాల్సింది పోయి తను లోపల పెట్టి డోర్ వేసింది అని అంటే ఖచ్చితంగా అది ఎంక్వైరీ చేసి ఆమెకి సంబంధం ఉందా లేదా, అసలు ఏ కారణం వల్ల ఆమెని లోపల పెట్టారనేది ఖచ్చితంగా తెలియాల్సింది.
ఓకే. తర్వాత తను మన వాళ్ళు సలీంని పట్టుకునే క్రమంలో మన వాళ్ళ మీద ఆయన కొట్టడానికి రావడము అన్ని విధాలా జరిగి అతన్ని కంట్రోల్ చేశారు చుట్టుపక్కల వాళ్ళు కూడా సహకారంతోటి. హ్మ్. ఈ లోపు పాపను కూడా మన వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఓకే. అంటే ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వచ్చారన్న అక్కడికి? అక్కడికి రాలేదు. మేము పిఎస్ నుంచి పిఎస్ లో హ్యాండ్ ఓవర్ చేసాము. ఓకే. శోభారాణి ఎప్పుడైతే కిందకొచ్చిందో గ్రౌండ్ ఫ్లోర్ కి ఆ! ఓనర్ వాళ్ళ భార్య కూడా హ్మ్. ఓనర్ వాళ్ళ భార్య హ్మ్. ఇమ్మీడియేట్ గా అంటే ఆమెకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేసిందామె. సపోర్ట్ చేసే ప్రయత్నం 100% చేసింది. వాళ్ళ హస్బెండ్ వెంటనే ఆమెను కంట్రోల్ అంటే నువ్వు మాట్లాడకు అని చెప్పడంతోని ఆమె సైలెంట్ అయిపోయింది. హ్మ్. మనము యాజ్ ఎ మీడియాగా మనకి ఎంత వరకు ఇన్ఫర్మేషన్ వస్తుందో అంత తీసుకునేటువంటి బాధ్యత మనకుంది. రైట్ మనకుంది. అవును. ఆ తీసుకునే ప్రయత్నంలో మనం ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసేసుకుంటామో లేకపోతే వాళ్ళకి ఒకవేళ ఏమైనా సంబంధాలు ఉంటే ఇన్ఫర్మేషన్ బయటకొస్తుందేమో క్రమంలో ఆ! వీళ్ళు ఎంతసేపు ఈయన మనల్ని ప్రెషరైజ్ చేస్తున్నారు. పోలీసులకి ఫోన్ చేయండి. మీరేమన్నా ఇంతసేపు ఎందుకు మీరు పోలీసులకి ఫోన్ చేయట్లేదు అని. ఆ! సో నేను ఇమ్మీడియేట్ గా ఆయనకి చెప్పడం జరిగింది. హ్మ్. మీరు ఇంటి బాధ్యత ఉందో మాకన్నా ఎక్కువ బాధ్యత మీకుంది. పోలీసులకు ఫోన్ చేయాల్సిన బాధ్యత మీరు ఎందుకు చేయట్లేదు? హ్మ్. మీరు ఫోన్ చేయండి. చెప్పండి. ఇంటిమేట్ చేయండి పోలీసులకు అని చెప్పేసి ఆయనతోని కూడా మేము మాట్లాడడం జరిగింది. హ్మ్. సో మరి ఆయన ఇక్కడ మనతోని వీళ్ళు ఓపెన్ అప్ అయితే ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందనుకున్నారో ఏమనుకున్నారో కానీ అతను కూడా కొంత మనల్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే కాడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అయితే జరిగింది ఆయన కూడా. అయితే రైట్. అంటే అక్కడ మీరు ఒకరిపైన ఒకళ్ళు దాడి చేసుకున్నారన్నా? అట్లాంటి ప్రయత్నం ఎందుకంటే ఇంకా అతను మనకు కంట్రోల్ అవ్వట్లేదు. ఎవరిని పట్టుకుంటే వాళ్ళని ఇసిరేస్తున్నాడు. ఎటు అంటే అటు తోసేస్తున్నాడు. హ్మ్. సో పట్టుకునే ప్రయత్నం చేసి మనము పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చేదాకా మనము వాళ్ళని ఎటు వెళ్ళకుండా చూసుకొని హ్మ్. తో పాటు పాపని తీసుకొచ్చినటువంటి అమ్మాయి ఆమె ఎవరైతే ఉన్నారో లేడీ ఆమె పారిపోయే ప్రయత్నం చేస్తే మన దగ్గర ఉన్న టీమ్ లో వాళ్ళే వెళ్ళి ఆమెను వెనక్కి తీసుకొచ్చి ఆమెను కూడా లోపల కూర్చోబెట్టాము. రైట్. మొత్తం మీ టీమ్ ఎంతమంది ఎళ్లారన్న అక్కడికి? 10 మెంబర్స్ వెళ్ళాము. ఓకే. 10 మెంబర్స్‌లో ఒక ఇద్దరు లేడీస్ అన్నా? నలుగురు లేడీస్. ఓకే. ఎందుకంటే మాకు అక్కడ మేజర్ లేడీస్ తోనే మనకి ప్రాబ్లమ్ అవుతుందని మనం అజ్యూమ్ చేసి హ్మ్. లేడీస్ నలుగురిని తీసుకెళ్లడం జరిగింది. ఆమె ఈ విషయాన్నంతా కూడా ఒప్పుకునే ప్రయత్నం కూడా చేసింది కదా! వీడియో రూపంలో మీ దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నట్టుందిగా? కంప్లీట్ పిన్ టు పిన్ డే 1 డిస్కషన్ నుంచి ఆడియో, వీడియో రికార్డింగ్స్ A to Z మన దగ్గర ఉన్నాయి. ఓకే. సో అంతా కూడా పోలీస్ స్టేషన్‌లో హ్యాండ్ ఓవర్ చేసారా? మొత్తం ఏదైతే మనకి వాళ్ళు ఏదైతే డేటా అడిగారో ఆ డేటా వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిన కంప్లైంట్ కి వాళ్ళకి కావాల్సిన డేటా మనం ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఏంటి అనంటే పక్కన వాళ్ళు ఆ! అంటే అటు పక్క వెళ్లి వచ్చేటువంటి పర్సన్స్ కూడా చెప్పడం ఏంటి అనంటే అది మనం కెమెరా ఆన్ చేస్తే మనకి ఎవరు మాట్లాడట్లేదు కానీ హ్మ్. మా ఏవైతే వేస్టేజ్ ఉంటదో అబార్షన్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా చేసినప్పుడు ఆ హ్మ్. వేస్టేజ్ ని కూడా పక్కన అంటే ఈ బిల్డింగ్ కి పక్కన ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పడేవేస్తది హ్మ్. అనేటువంటిది కూడా వాళ్ళు మాకు అది ఇబ్బంది కలిగిస్తుంది అనేది కూడా అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ హ్మ్. వాళ్ళెవరు కూడా అంటే మన కెమెరా ముందు చెప్పలేదు కాబట్టి అది మనం చెప్పుకునే స్కోప్ లేదు. హ్మ్. సో అదేమంటే పోలీస్ ఎంక్వైరీలో మరి వాళ్ళేమైనా చెప్పదలుచుకుంటే అది వీళ్ళని తప్పించుకోకుండా ఉండడానికి ఇంకొంచెం బలంగా వస్తుందనుకుంటున్నాం మేము. రైట్. ఓకే అన్న. థాంక్ యూ సో మచ్. మీ ఎస్ఆర్ టీమ్ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్. ఒక పాప జీవితాన్నయితే మీరు రక్షించారు. ఇప్పుడైతే ఆ పాప అసలు ఎవరు పాప? ఆమెను ఎవరు తీసుకొచ్చి వీళ్ళకి అమ్మేశారు? ఈమె మీకు అమ్మడానికి సిద్ధపడిపోయింది. ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారా? ఇప్పుడు మనమైతే వుమెన్ అండ్ చైల్డ్ ఓకే. డెవలప్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ప్రొసీడింగ్స్ అన్ని వాళ్ళు చూసుకుంటామని చెప్పారు. హ్మ్. సో మనం కూడా వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నాము. యాక్చువల్ నిన్ననే వాళ్ళ పాపని తీసుకెళ్లారు కాబట్టి పాప కూడా నిన్న చేతుల్లో ఉండి బాగా స్ట్రెయిన్ అయిపోయింది. ఎందుకంటే ఆ ఎండలో పాపను కూడా ఉంచాలి అంటే ఎంతైనా సరే ఇంట్లోకి బయటికి తేడా ఉంటుంది కాబట్టి పాప కూడా నలిగిపోయింది. సో రేపు ఒకసారి మళ్ళా మేము అసలు ఏంటిది ఏమన్నా స్టేటస్ వాళ్ళకి కూడా వచ్చిందా కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఓకే అన్న. రైట్. థాంక్ యూ. ఓకే. సో గైస్ చూసారు కదా! సాధారణంగా మనకేదైనా ఆరోగ్య పరిస్థితి బాగోపోతే మనం ఫస్ట్ తలుపు కొట్టేది డాక్టర్. సో అలాంటి డాక్టర్ ఈరోజు ప్రాణాలని రక్షించాల్సిన డాక్టర్, మనకేదైనా ఇబ్బంది అయితే మన ఆరోగ్యం విషయంలో మనకి ధైర్యం చెప్పాల్సిన డాక్టర్ ఈరోజు అడ్డంగా డబ్బులు సంపాదించడానికి ఒక
తప్పు దారిన పోయి ఒక 2 నెలల పాపని అమ్మడానికి సిద్ధమైపోయింది. సో ఈమె ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడాలి. ఇంకా ట్రై చేస్తున్నారు. ఇంకా ఈమె చేతిలో ఎంతమంది పసిపాపలు బలైపోయారో ఇతను చెప్తుంటే కూడా మనం విన్నాం. 2 రోజుల నుంచి 2 నెలల నుంచి 1 సంవత్సరం వరకు కూడా ఇలా చిన్నారులను అమ్మేస్తుందని చెప్పేసి ఇతనైతే చెప్పడం జరిగింది. సో చూద్దాం ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని అమ్మేసింది ఇన్ని సంవత్సరాల లోపు, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.